హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను సమోసా చేస్తున్నాను. దానికోసమని ఒక కప్ మైదా తీసుకొని అందులో కొంచెం నెయ్యి బాగా వేడి చేసి దాంట్లో వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం సోంపు ఒక స్పూన్ తీసుకొని ఆ సోంపుని బాగా క్రష్ చేసి వేసుకున్నాను. ఫ్రెండ్స్, నా దగ్గర సోంపు ఉంది, సోంపు వేసుకున్నాను. మీ దగ్గర సోంపు లేకుంటే వాము బాగా క్రష్ చేసి దాంట్లో వేసుకోండి. తర్వాత అందులో కొద్దిగా వాటర్ కలుపుకుంటూ బాగా ఒక ముద్దలా చేయాలి. గట్టిగా కలపాలి ఫ్రెండ్స్, మెత్తగా కలిపితే రావు సరిగా. గట్టిగా కలిపి ఆ పిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి వాటికి. తర్వాత వాటిలో స్టఫ్ చేయడానికి మసాలా కోసం అని చెప్పి ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసి అందులో అది వేడైన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం సేపు వేయించి అందులో పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. పచ్చిమిర్చి ముక్కలు కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత అందులో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి. ఆనియన్ మీ ఇష్టం, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక ఆనియన్ని కట్ చేసి వేసాను, చిన్న సైజుదే వేసాను. అయితే ఆనియన్ వేసిన తర్వాత బాగా వేగనీయాలి. అందులో కొంచెం ఉప్పు వేస్తే బాగా వేగుతుంది. ఉప్పు వేసి బాగా వేయించండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం మంచి టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది బాగా వేగాలి. బాగా వేగితేనే బాగుంటుంది, మంచి స్మెల్ వచ్చింది. లేకుంటే పచ్చి వాసన వస్తే బాగోదు. దానిని బాగా వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు వేయండి. కరివేపాకు కూడా బాగా కొంచెం వేయించండి. కరివేపాకు వేయించిన తర్వాత ఫ్రెండ్స్, కరివేపాకు ఫస్ట్లోనే వేసుకోండి. నేను మర్చిపోయి కొంచెం లేట్గా వేసాను. కరివేపాకు బాగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేయండి. పసుపు తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, జీలకర్ర పొడి అన్నీ వేసిన తర్వాత వాటిని కొంచెం సేపు వేయించండి. తర్వాత అందులో కొంచెం కారం వేసి బాగా కలిపి 1 నిమిషం వేయించండి. వేయించిన తర్వాత మనం ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉంటాయి కదా, వాటిని బాగా స్మాష్ చేయండి. బాగా నలిగిన తర్వాత ఆ బంగాళదుంప మొత్తాన్ని ఆ మసాలాలో మిక్స్ చేసి బాగా కలపండి. కొంచెం సేపు అవి వేగాలి. వేగితేనే కొంచెం మంచి టేస్ట్ బాగా వస్తుంది. వాటిని వేయించిన తర్వాత ఆ మసాలా అంతా ఆ ముక్కలకి పట్టేలా బాగా కలపండి. కలిపిన తర్వాత అందులో కొంచెం నేను ఉప్పు వేసాను. నాకు ఎందుకో ఉప్పు కొంచెం తక్కువ అయినట్లు అనిపించింది, అందుకే ఉప్పు వేసాను. మీ టేస్ట్కి తగినట్టు మీరు ఉప్పు వేసుకోండి. ఆ ఉప్పు వేసిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత అందులో కొంచెం మనం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి కొంచెం పచ్చివాసన పోయిందాకా దానిని మగ్గనిచ్చిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండండి. అప్పుడు కొంచెం టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. తర్వాత సమోసా చేసుకోవడానికి ఇందాక కలిపి పెట్టుకున్న చిన్న చిన్న ముద్దల్లా ఉండే వాటిని తీసుకొని వాటిని రౌండ్గా కాకుండా మనం చపాతీ చేస్తాంగా అలా చేయకుండా ఓవెల్ షేప్లో రుద్దాలి. తర్వాత దాన్నే 2 పీసెస్గా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ అద్దుకుంటూ కోన్ షేప్లో చేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసుకున్న మిక్స్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కొక్క స్పూన్ తీసుకొని కొంచెం ఆ స్టఫ్ని దాంట్లో పెట్టి దానికి పైన కొంచెం వాటర్ రాయండి. వాటర్ రాస్తే బాగా అతుకుతుంది. రాసిన తర్వాత దానికి అతికించి ఒక్కొక్కటి అన్నిటిని అలానే చేసుకోండి. చూపించిన విధంగా చిన్నగా వాటర్ అప్లై చేస్తూ చిన్నగా అలా చేయాలి. అలా చేస్తే బాగా అతుకుతుంది. దాన్ని బాగా మంచిగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఒక్కొక్కటి అలానే మొత్తం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసి అందులో ఒక్కొక్కటి నెమ్మదిగా వేసి వాటిని చిన్నగా వేయించుకోవాలి. నూనెను మాత్రం మీడియంలో పెట్టి వేయించండి. ఎందుకంటే హీట్ ఎక్కువ అయితే అవి మాడిపోతాయి, లోపల ఉడకు పచ్చిగా ఉంటుంది. అందులో మైదా పిండి కదా, కొంచెం బాగా వేస్తేనే బాగుంటుంది. ఫ్రెండ్స్, మైదా పిండి మీకు నచ్చకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ అంత టేస్ట్ ఉండవు. కొంచెం అన్హెల్దీనే మైదా, కానీ మైదాతో చేస్తేనే బాగా వస్తాయి. ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏమవ్వదు, పర్లేదు. సో ఫ్రెండ్స్, వాటిని బాగా వేయించుకున్న తర్వాత
గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అన్నింటినీ అలానే వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దాన్ని మనం టమాటా సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే ఇది ఫ్రెండ్స్. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.